ఏ విధంగా తిరునాళ్ళ బండ్ల పందెం పేరుతో బండ పందెం అంటే భర్త అండ పందెం. మరి ఇక్కడ ఏం పందెం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ చూడవచ్చు. దేవుని అంటే ఇక్కడ హనుమంతుని విగ్రహం అంటే రాతితో చెక్కిన ఒక శిల్పాన్ని పెట్టేసి రాతి విగ్రహాన్ని అంటే ఒక రాయిని పెట్టేసి ఆ రాయితో ఇక్కడ ఏ విధంగా భూమిని నాశనం చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చు. ఎదురుగా ఏ విధంగా నిప్పు పెట్టి గ్రీనరీ అంటే ఆకుపచ్చని చెట్లను లేకుండా ఏ విధంగా ఇక్కడ చూడవచ్చు. ఎదురుగా ఏ విధంగా ఇక్కడ కాల్చి వేయడం జరిగింది. ఏ విధంగా హనుమంతుని పేరు చెప్పి అంటే దేవుళ్ళ పేరు చెప్పి రాముని ఎప్పుడో లేపేశారు, చంపేశారు. అది వాస్తవము. ఇప్పుడు ఈ రాజ్యం వెళ్ళేది రావణ బ్రహ్మని నరరూప రాక్షసుడు. ఇక్కడ మనము ఏదైతే క్రైస్తవ మతం ఉందో అది రావణ బ్రహ్మది, అది స్పష్టం. ఇక్కడ ఏదైతే బండ్ల పందెం జరుగుతుందో ఇదంతా నకిలీ బండ పందెం. ఇది రాక్షసులకు అనుకూలంగా రూపొందించబడినటువంటి నకిలీ పందాలు. మరి ఇక్కడ జరుగుతుంది దేవుని పేరుతో. ఇక్కడ చూడవచ్చు హనుమంతుని పేరుతో ఏ విధంగా ఆడికి కట్టి ఇక్కడ మొత్తం మెట్లు కట్టడము. తర్వాత ఎంత స్థలాన్ని ఇక్కడ చూడు, ఇక్కడున్న ఏవైతే ఇక్కడ చెట్లు కనపడుతున్నాయి ఇవన్నీ ఇక్కడ ఉన్నవి. ఇక్కడ ఉన్న చెట్లన్నిటిని ఏ విధంగా జేసీబీలు పెట్టి పరపర పీకేసి నాశనం చేసి మొత్తం ప్రతి చోట అలాగనే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడో లేడో పక్కన పెడితే అది మాత్రం రాయిని పెట్టేసి రాయిని పెట్టేసి ఆడ దేవుడిని నమ్మించి జనాలను ఎరుపప్పలు చేసి ఈ విధంగా భూమిని అంతా ఏదో ఒక రకంగా నాశనం చేయడం ఇది ప్రభుత్వ లక్ష్యము. ఈ ప్రభుత్వం రావణ బ్రహ్మని నరరూప రాక్షసుంది. ఈ మనుషులందరినీ ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మనుషులను కూడా ఆ పిశాచులు కంట్రోల్ చేస్తున్నారు. మానసికంగా మనుషులను ప్రతి ఒక్క మనిషిని ఆ రాక్షస పిశాచ శక్తులు అంతరంగంగా ఉండి ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా ఏలుతున్నారు. మనుషులను అంతరంగంగా రాక్షస పిశాచులే నివాసం ఉండి ఈ మానసికంగా మనుషులను తమకు రాక్షసులకు అనుకూలంగా మనుషులను పూర్తిగా తమ అధీనంలో పెట్టుకొని ఈ విధంగా భూమిని ఏదో రకంగా ఈ మట్టినైతే గాలినైతే ఈ విధంగా తిప్పలనైతేమి కొండలనైతేమి అడవులనైతేమి అన్నిటిని నాశనం చేసే విధంగా ఈ రాక్షస ప్రభుత్వం ఏదైతే రావణ బ్రహ్మ అనే రూప రాక్షసుడు భూప్రపంచాన్ని ఏలుతున్నాడు. రావణాసుడు బతికే ఉన్నాడు, చనిపోయింది రాముడు చనిపోయింది. కానీ దుష్ట రాజ్యాంగ సమాజం ఏదైతే ఉందో అదే మనకి చెప్తారు కదా, పూర్వము పెద్దల నుంచి వచ్చే సమాచారం ప్రకారం ముత్తైదులు మొండమోపులు అంటే రాముని మొక్కుతున్న వారందరూ మొండమోపులుగా ఉండాలి. రావణ బ్రహ్మ అంటే క్రైస్తవ మతం ఏదైతే రావణ బ్రహ్మను మొక్కుతుందో వాళ్ళు ముత్తైదులుగా ఉండాలి. ఇక్కడ మొత్తం తారుమారుగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ అంటే చనిపోయింది రాముడైతే రాజ్యం వెళుతుంది రావణాసుడు. మరి ఇక్కడ జరుగుతున్న వాస్తవము ఇక్కడ చూడవచ్చు. ఊర్లు అంటే అన్ని గ్రామాలు ఏ విధంగా కాంక్రీట్ దెబ్బతో ఏ విధంగా కాంక్రీట్తో అలుకుతూ ఉన్నారు. అంటే రావణాసుడు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా భూమిని కాంక్రీట్ అలుకుతున్నారు. రాముడు నుండి ఈ విధంగా చేసేవారు కాదు. చూడవచ్చు ఎక్కడ పట్టిన కాంక్రీట్ దెబ్బ ఏ విధంగా దర్శనమిస్తుందో ఈ విధంగా మట్టిని ఏ విధంగా నాశనం చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న దుర్మార్గాలు. దున్యబడదు భూమిని అంటూ ఇష్టం వచ్చినట్టు భూమిని అంతా దున్ని నాశనం చేసే విధంగా చట్టాలు రూపొందించిన నరరూప రాక్షసులైన అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపినటువంటి ఏపీ స్థాయి ముఖ్యమంత్రి కావచ్చు. ఈ ముఖ్యమంత్రి ఎవడైతే ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన వాడు అంబేద్కర్. ఈ అంబేద్కర్ బ్రిటిష్ తీవ్రవాదుల చట్టాలు శాసనాలు పూర్తి స్థాయిలో రూపొందించి రాక్షసులకు అనుకూలమైన విధి విధానాలతో ఈ విధంగా ఈ పోలీసు వ్యవస్థలు కావచ్చు, ఈ ఆర్మీ దళాలు కావచ్చు, ఇవన్నీ రాక్షసుల కార్యకలాపాలను రక్షించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ ఉగ్రవాదులు హరే రామ హరే కృష్ణ అని ఏదైతే నామాన్ని జపిస్తూ రావణాసుని అంటే రాక్షస కార్యాలను పెంచి పోషించడం ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏ విధంగా సత్యమేవ జయతే అంటూ అసత్యాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు. అంటే చనిపోయింది రాముడు, కార్యాలు జరిగేది రావణాసునివి, కానీ వీళ్ళు జపించేది మాత్రం రావణము, చేసేది కార్యాలు మాత్రం రావణాసుని కార్యాలు అని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అన్ని గ్రామాలు నా చిన్నప్పటికీ 30 సంవత్సరాల కిందట మొత్తం కోటాలు ఉండేటివి. ఆ కోటాలకు నిప్పు పెట్టడం, ఆ తర్వాత చకచక కాంక్రీట్ దిబ్బలుగా మార్చడం ఇక్కడ మనం ప్రత్యక్షంగా జరుగుతున్న వాస్తవాలు. మరి రాముడు చనిపోయాడు కాబట్టి అయోధ్య లేదు, అయోధ్యలో రాముడు లేడు కాబట్టి ఇక్కడ భూమిని అంతా కాంక్రీట్ జంగలుగా మారుస్తున్నది వాస్తవము. రావణాసుడు రాజ్యం ఏలేది నిజము. మరి రావణాసుడు
బతికున్నాడు. మరి రావణాసుని మతమైనటువంటి క్రైస్తవ మతాన్ని ఉన్నటువంటి వారు ముండమోపులుగా ఉన్నారు. ముండమోపులుగా ఉండవలసిన అంటే రాముని పూజిస్తున్న వారందరూ ముండమోపులుగా ఉండాలి. మరి ముత్తైదులుగా ఉన్నారు. ఇక్కడ విడ్డూరం ఇక్కడ చూడవచ్చు. ఈ డమ్మీ బండ్ల పందెం చూడవచ్చు. ఈ విధంగా బండ్ల పందాల పేరుతో తిరునాళ్ళ పేరుతో ఈ విధంగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఈ తిరునాళ్ళ అన్ని పండుగలు అంటే సంక్రాంతి కావచ్చు, అన్ని భోగి కావచ్చు, తర్వాత మొహరం కావచ్చు, దీపావళి కావచ్చు, అన్ని రాక్షసులు వచ్చి రూపొందించి రాక్షసులకు అనుకూలంగా తీర్చిదిద్దినటువంటి పండుగలేను.